ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ వచ్చిన దగ్గర నుంచి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 5 లక్షల కేసులు రమారమి దేశం మొత్తంలో పెట్టుంటారు. 5 లక్షల కేసుల్లో అంటే ఈ రోజు వరకు ఇది ఒక 26 సంవత్సరాలు, అదొక 20 సంవత్సరాలు, 45 సంవత్సరాల చరిత్రలో ఒక అరుదైనటువంటి రికార్డు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ శాఖ సాధించింది. ఏంటి ఆ అరుదైన రికార్డు అంటే, నాకు తెలిసి 45 సంవత్సరాల ఏసీబీ చరిత్రలో 5 లక్షల కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ చరిత్రలో, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసెస్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు ఆరోపణ లేను, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు అది లేని అభూత కల్పనతోటి కేసు కొట్టేసినటువంటి చరిత్ర 4 కేసుల్లో, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కేసులో. ఒకటి స్కిల్ డెవలప్మెంట్, దీంట్లో 53 రోజుల లోపల ఉన్నారు. ఇంకోటి లిక్కర్ కుంభకోణం, 25,000 కోట్ల రూపాయల కుంభకోణం. నెంబర్ 3 రాజధాని అసైన్మెంట్ భూముల కేసు. నెంబర్ 4 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, 21,000 కోట్ల రూపాయల. ఇది అఫీషియల్గా పట్టుకున్నదే. ఇప్పుడు ఏదైతే ఆధారాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో నాకు 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చూపించినట్టుగా, ఇవన్నీ ప్రాథమికమైనటువంటి ఆధారాలతో పట్టుకుంటే ఈ 4 కేసెస్లో గౌరవ ఏసీబీ సిఐడి డిపార్ట్మెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసెస్ కొట్టివేసి, అసలు ఈ కేసెస్లో సచ్చీలుడు ఎవ్వరూ కూడా తప్పు చేయలేదని వేసినటువంటి మొట్టమొదటి చరిత్ర సాధించినటువంటి ఏసీబీ కోర్టు అది. సిఐడి డిపార్ట్మెంట్ని రాష్ట్ర ప్రజలందరూ అభినందించి తీరాలి. వి మస్ట్ అప్రిషియేట్. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని అభినందించాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వేసినటువంటి ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చేసినటువంటి న్యాయస్థానాలని అభినందించాలి. అసలు ఇవన్నీ కూడా చట్టం, న్యాయం 4 పాదాల పాటు నడుచుకొని వెళ్ళిపోతుంది, నాకేమీ సంబంధం లేదు అని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, న్యాయం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించి తీరాలి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్న సిఐడి డిపార్ట్మెంట్ని, ఇప్పటి వరకు మీ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి 25,000 కేసెస్లో ఏ ఒక్క కేసులో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంట్ పుట్టిన తర్వాత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఒక్క కేసు అయినా క్లోజ్ చేశారా? ఒక్క కేసు అయినా క్లోజ్ చేశారా? క్లోజ్ చేయకుండా ఏ విధంగా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు కేసెస్ని అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేస్తారు? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు గురించి, ఇన్నర్ రింగ్ రోడ్లో వచ్చినటువంటి ఆరోపణల గురించి నేను రాష్ట్ర ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకు అంటే, ఈ దేశంలో న్యాయం అనేది ఒక కమాడిటీ కాదు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత తపన పడాల్సి వస్తుంది అంటే, ఒక ముఖ్యమంత్రి తన అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి డిపార్ట్మెంట్ని, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ఆధారాలు ఉన్న కేసుని జస్ట్ లైక్ దట్ అని ఒక పేపర్ తోటి క్లోజ్ చేసుకుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యులకి న్యాయం మీద ఏమి భయం ఉంటుంది అనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద, నా మీద లేదా? నాకు తెలిసి
నేను సిఐడికి ఏసీబీ కేసెస్ ఆర్గ్యూ చేస్తాను కాబట్టి నాకు తెలిసి 1000 రూపాయలు, 1500, 1300, 10,000, 20,000 రూపాయల లంచం తీసుకున్న ఉద్యోగస్తుల్ని 20 సంవత్సరాల పాటు న్యాయస్థానాల్లో నిలబెట్టి బట్టలెప్పదీసి వాళ్ళు కేసు గెలిచినా కూడా దాన్ని అప్పీల్ వేసి అప్పీలు హైకోర్టులో 20 సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టి అప్పీల్లో కొట్టివేసినా కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా సర్వనాశనం నరకం చూపించేటువంటి ఎంప్లాయీస్కి నరకం చూపించేటువంటి ఏసీబీ డిపార్ట్మెంటు సామాన్యుల పాలిట 1000 రూపాయలు, 2000 తీసుకుంటే 20 సంవత్సరాల పాటు 10 లక్షలు, 20 రూపాయలు, 20 లక్షలు ఖర్చు పెట్టించి కోట్ల చుట్టూ తిప్పిస్తారే. మరి ఒక ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకున్నాడని ఎలిగేషన్స్ ఉంటే వాటిని మీరు జస్ట్ లైక్ దట్ అని క్లోజ్ చేస్తారా? ఇది ఎక్కడి ధర్మం? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి చట్టం? అంటే ఈ దేశంలో అధికారం ఉంటే పోలీసు వ్యవస్థను కొనేస్తారా? పోలీసులు పందిని నంది, నందిని పంది అని, మగవాళ్ళని ఆడవాళ్ళని, ఆడవాళ్ళని మగవాళ్ళని మార్చేస్తారా? పోలీసులు ఏ దేశంలో కూడా కళ్ళు మూసుకొని ఆ రిపోర్టుల్ని యాక్సెప్ట్ చేసే వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం డెమోక్రటిక్ కంట్రీలో? న్యాయస్థానాల పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఇలాంటి విషయంలో సన్నగిల్లితే సామాన్యులు, లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? కోర్టుల పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల సామాన్యులకి నమ్మకం లేని ఇలాంటి వ్యవస్థలో రేపొద్దున సామాన్యుడు విరక్తి కలిగితే, సామాన్యులు లా అండ్ ఆర్డర్ని ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా వైలేట్ చేసి వ్యవస్థల మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటే ఇంక ఈ దేశంలో డెమోక్రటిక్ కంట్రీ అని ఏంటి, ఈ దేశంలో డెమోక్రసీకి వాల్యూ ఏంటి అని ఒక సామాన్యుడు అడిగితే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా నీ మీద లేదా?